దేవునికి మహిమ కలుగునాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం ఇక్కడ మనం చూసుకున్నాం. దేవునికి మహిమ కలుగునాక. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి ఎలాగుందట? నిరాకారంగా ఉందట. ఒక ఆకారం లేనటువంటి దానిగా ఉంది, శూన్యముగా ఉంది. అయితే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనకు నిరాకారంగా ఉండడం ఇష్టం లేదు, అదేవిధంగా శూన్యంగా ఉండడము అస్సలే ఇష్టం లేదు. అందుకే భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ నిరాకారంగా